హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఇతరులు చేసే ప్రతి మంచి పనులను హృదయపూర్వకంగా అభినందించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉండే ప్రయత్నం చేయండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రతిసారి చెప్పాలి. ఒక్క రోజుకి 100 సార్లు అయినా మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞతలు చెప్పేది. మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నావో అవన్నీ మీ హక్కు అనే విషయం మరవకండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. సంపద నా జీవితంలో సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి. ఐశ్వర్య సంపద మీ హక్కు. ప్రకృతి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు సంపద కోసం మీ ఆలోచనలు కోరికల కంటే ఎక్కువ వాటిపై నమ్మకం ఉంచినప్పుడే అవి జరుగుతాయి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. కావాల్సిన సంపదను మీరే సృష్టించుకోండి. ఎందుకంటే మీ కోరికలను మీరే సృష్టికర్త. మీ జీవితానికి ఎవరు కర్తలు కారు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరే మహిమానిత్వాలు. నాలోని దైవ పదార్థమా, బ్రహ్మ పదార్థమా, నీకేవైనా ప్రాణమాలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు 11 సార్లు చెప్పాలి. రాజు రాణి ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపరు. ఒక హుందానంతో కూడి ఉన్న జీవితాన్ని ఆహ్వానించండి. అప్పుడే మీకు అన్నీ అనుకూలిస్తాయి. మీ జేబులో డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఉన్నతంగా ఆలోచించి భయపడినప్పుడు మీ దగ్గరకు ఆ విశ్వం పంపిస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇవన్నీ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే అదేలా జరుగుతుంది, ఇదేలా జరుగుతుంది, అలా ఎలా వస్తుంది, ఇవన్నీ మూఢనమ్మకాలు, నెగటివ్ మాటలు, నెగటివ్ క్వశ్చన్స్ నీ మైండ్లో ఉన్నప్పుడు ఎప్పటికీ జరగలేవు. పాజిటివ్గా మార్చుకోండి. ఒక పని మనం జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచించకూడదు. జరిగిందని మీరు ఆలోచించాలి ఎప్పుడైనా సరే. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో అంత పాజిటివ్గా మీ పనులు జరుగుతాయి. అర్థమయ్యిందా? మళ్ళీ వినండి ఈ స్టోరీ కరెక్ట్గా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.